కర్నూలు న్యూస్ కి స్వాగతం. కర్నూలు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్, సుజుకి రాధమానస బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉస్మానియా కాలేజీ రోడ్డు టీజీ వెంకటేష్ ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 250 పేద కుటుంబాలు వైద్య సేవలను వినియోగించుకున్నాయి. ఈ సందర్భంగా సుజుకి షోరూం ఎండి కేవి రమణయ్య, ఆచారి, జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ప్రముఖ వైద్యులు ఎస్వి చంద్రశేఖర్, ఆర్థో స్పెషలిస్ట్ సిబిఎస్ రవిబాబు, జనరల్ మేనేజర్లు నదీంలు మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి, మనకు తెలియకుండా నిర్లక్ష్యంతో మన శరీరంలో పెరిగే జబ్బులు, షుగర్, బీపీ తదితర వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వారన్నారు. ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, 2D ఎకో, ఎముకల సాంద్రతను తెలిపే బిఎండి టెస్టులతో పాటు ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. అత్యాధునిక వైద్యంలో విశేష అనుభవం గడించి అత్యుత్తమ డాక్టర్లుగా పేరుగాంచిన వైద్య బృందంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించామని తెలిపారు. నవ్యాంధ్ర మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు 1 టౌన్ ఇన్ఛార్జ్ రియాజ్ బాషా మాట్లాడుతూ బయటి ఆసుపత్రులలో వేలకు వేలు ఖర్చు అయ్యే చికిత్సలు, పరీక్షలు శిబిరాలలో ప్రముఖ డాక్టర్లు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఎం పవిత్ర, శ్రీ రాఘవేంద్ర, జనరల్ మేనేజర్ రమణబాబు, అసోసియేషన్ నాయకులు ఇంతియాజ్ బాషా, నజీర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఒక మెడికల్ క్యాంప్ చేయబోతున్నాం. ఇక్కడ దాదాపు 500 పైన జనాలు వచ్చి ఇక్కడ ఫ్రీ స్క్రీనింగ్ చేయించుకున్నారు. ఇక్కడ ఈరోజు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎండిసిఓ డాక్టర్ చంద్రశేఖర్ సార్, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు సార్, ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ రాఘవేంద్ర సార్, వీళ్ళందరూ ఇక్కడ వచ్చి జనాలకు అందరికి పరీక్ష చేసి మెయిన్ ఇన్వెస్టిగేషన్స్, వైటల్స్, ఈసీజీ, ఆర్బిఎస్, 2D ఎకో, బిఎండి ఇలాంటి అన్ని ఎగ్జామినేషన్ చూసి దీనిలో అబ్నార్మల్ ఉన్న వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చి కామినేని హాస్పిటల్లో రెగ్యులర్గా వస్తే ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా మనం సేవ చేయబోతున్నాం అన్నట్టు చెప్తున్నామండి. జెమ్ కేర్ కామినేని హాస్పిటల్లో దాదాపు 20 స్పెషాలిటీస్ ఉన్నాయి. తర్వాత 30 ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి. అలాగే ఈహెచ్ఎస్ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఉంది. అలాగే ఎన్నో క్యాష్లెస్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. 2023లో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసామండి. ఎన్నో ట్రామా, క్రిటికల్ కేసెస్, ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ ఇంజురీ ఇలాంటివి ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ కూడా మా హాస్పిటల్లో జరిగినాయి. ఇంకా ఏమంటే ఈ ప్రస్తావం కర్నూలులో ముఖ్యంగా మెకానిక్ అసోసియేషన్కి తరపు నుంచి మిస్టర్ రియాజ్ అండ్ ఇంతియాజ్ గారు వచ్చి వాళ్ళ యొక్క కమ్యూనిటీకి, మెకానికల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ వాళ్ళకు మెడికల్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం మనం చేయాలని ఒక ప్రస్తావం పెట్టారు. ఆ తర్వాత జెమ్ కేర్ కామినేని వీళ్ళతో కలిసి దాదాపు 200+ ఫ్యామిలీస్, మెకానిక్స్ ఫ్యామిలీస్కి మేము సర్వీస్ ఇవ్వబోతున్నాము. ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ కర్నూలే కాకుండా మిగతా టెరిటరీస్లో కూడా మేము ఇలాంటి సర్వీస్ చేయబోతున్నామని మీ మీడియా తరఫున తెలియబోతున్నామండి. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డెఫినెట్గా దీనిపైన ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే క్యాష్లెస్ సర్వీసెస్ కోసం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆపోజిట్ టు ఆర్టీసీ బస్ స్టాండ్ కర్నూలుకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చంద్రశేఖర్ సార్, అలాగే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవి కుమార్ సార్ మా మధ్యలో ఉన్నారండి. నేను స్కీమ్స్ గురించి ఈరోజు క్యాంప్ ప్రాముఖ్యత ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ సందేశం ఇచ్చాము. ఇప్పుడు సార్ ద్వారా ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం సార్ ద్వారా తెలుసుకుందాం. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోమని, ఏదన్నా కూడా మా సలహాలు సూచనలు ఇస్తాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రోగం రాకుండా ప్రివెంట్ చేయడం మన చేతిలో ఉంది. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం చేయగలిగిన మేజర్ బెనిఫిట్ అన్నమాట. ఎవరికైనా వస్తాయి. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ ప్రివెంట్ హెల్త్ కేర్ సిస్టమ్. థ్యాంక్ యూ. సో ఈరోజు సార్ అన్నట్టు మెకానిక్ వాళ్ళ క్యాంప్. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్ మెయిన్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. అంటే మనకి డిసీజెస్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్. సో మనకు సంబంధించి ఇక్కడ బేసిక్ స్క్రీనింగ్ బోన్ టెస్ట్ చేస్తాము. బోన్ మినరల్ డెన్సిటీ అంటాం. అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న బోన్స్కి సంబంధించి ఎంత శాతము వీక్ అయింది అనేది.
సో ఎట్లా మనం ఇప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటామో అట్లా ఫ్రాక్చర్లు కాకుండా ప్రివెంట్ చేసుకునేదానికి మనకి ఆ మిషన్ ద్వారా టీ స్కోర్ జెడ్ స్కోర్ అని చూస్తాము. ఆ స్కోర్ చూశాక దాన్ని ఏదైనా నెగిటివ్ ఉంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇన్ కేస్ కొన్ని ఎక్స్రేస్ కానీ ఏమైనా అవసరం ఉంటే కూడా ఆ స్క్రీనింగ్ పద్ధతులు మనం ఇక్కడ ఉన్న పేషెంట్లని మన హాస్పిటల్లో దానికి సంబంధించిన టెస్ట్లకి అవి తీసుకొని అవి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఈ క్యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరియు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది, కంప్లీట్ అయింది. సో కంప్లీట్ చేసుకున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లతో ఇద్దరు కలిసి గ్రాండ్ సక్సెస్ఫుల్ శిబిరం అయితే కండక్ట్ చేశారు. వైద్య శిబిరం కంగ్రాచులేషన్స్, చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది ఈరోజు. ఒక్కసారి